పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవా, మా హృదయములను మీ వాక్కుపై నిలిపి ఆ వాక్కును అనుసరిస్తూ జీవిస్తే మా జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు. అనుదినము బైబిలు గ్రంథమును ధ్యానించుచు మేము ధ్యానించిన సంగతులను హృదయమున పదిలపరచుకొని మా జీవితంలో ఏర్పడే అనేక సమస్యలను మీ వాక్కు ద్వారా సరిదిద్దుకొని సరిచేసుకొని మీ వాక్కును మా జీవితములలో ఆధారముగా చేసుకొని ఓ మంచి స్నేహితుని వలె మార్గచూపరి వలె బైబిలు గ్రంథముపై ఆధారపడి మీ వాక్కును మా జీవితములలో మా శ్వాస వలె నిలుపుకొని జీవించు కృపను మాకు దయచేయుము. మా అధైర్యములలో ధైర్యమును వసగేది, మా సమస్యలలో సలహాలను దయచేయునది, మా ఒంటరి జీవితములలో మాకు తోడై నిలిచేది, మా దిక్కులేని సమయములో మా ఆసరాయై నిలిచేది, మా వ్యాధి బాధలలో ఔషధమై మమ్ము బాగు చేయునది కేవలము మీ వాక్కు మాత్రమే ప్రభు. మీరు మాకు అందించిన బైబిల్ గ్రంథమును ధ్యానించుచు సకలము బైబిల్ గ్రంథమున పదిలపరచిన మీ వాక్కు ద్వారా మేము బలపడేటట్లు ధైర్యంతో జీవించున్నట్లు విశ్వాస మార్గములో పయనించినట్లు మమ్ము ఆశీర్వదింపుము. ఎవరెవరైతే సమస్యలలో నలిగిపోతున్నారో, ఏ ఆసరా లేక భయపడుతున్నారో, ఏ సలహా తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నారో అట్టి వారికి బైబిల్ గ్రంథమును ధ్యానించి అందున పదిలపరచిన మీ వాక్కును అనుసరించి మీ ఆశీర్వాదములు పొందుకొను భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మును దీనతతో వేడుచున్నాను దేవా. నా ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొనుము ప్రభు. మా ఈ మనవులను యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమెన్.